నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన బౌద్ధ క్షేత్రాలలో ఒకటైన లుంబిని గురించి తెలుసుకుందాం. నేపాల్ దేశంలోని ఈ పవిత్ర స్థలం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తోంది. సుమారు 2600 సంవత్సరాల క్రితం బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధ ఇక్కడే జన్మించారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని కపిలవస్తు రాజ్యంలోని లుంబిని వనం అని పిలిచేవారు. బౌద్ధ సంప్రదాయం ప్రకారం రాణి మహామాయాదేవి తన పుట్టింటికి వెళ్తున్న సమయంలో ఈ తోటలో విశ్రాంతి తీసుకుంటుండగా సిద్ధార్థ గౌతముడు జన్మించాడు. తరువాత ఆయనే గౌతమ బుద్ధుడిగా ప్రపంచానికి శాంతి, అహింస, కరుణ సందేశాన్ని అందించారు. లుంబినిలోని ప్రధాన ఆకర్షణ మాయాదేవి టెంపుల్. ఈ ఆలయం బుద్ధుడు జన్మించిన ఖచ్చితమైన ప్రదేశంగా గుర్తించబడింది. ఆలయం లోపల పురాతన అవశేషాలు, బుద్ధుని జన్మస్థల గుర్తులు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడ మరో ముఖ్యమైన నిర్మాణం అశోకా పిల్లర్. క్రీస్తుపూర్వం 249 సంవత్సరంలో భారత చక్రవర్తి అశోక ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ స్తంభాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. లుంబిని ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలోని అనేక దేశాలు ఇక్కడ తమ బౌద్ధ మఠాలను నిర్మించాయి. థాయిలాండ్, జపాన్, చైనా, మయన్మార్, దక్షిణ కొరియా వంటి దేశాల మఠాలు తమ దేశాల ప్రత్యేక నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. అలాగే వరల్డ్ పీస్ పగోడా అనే అద్భుతమైన శాంతి స్తూపం కూడా ఇక్కడ ఉంది. ఇది ప్రపంచ శాంతికి ప్రతీకగా నిలుస్తోంది. 1997లో లుంబినిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. అప్పటి నుండి ఈ ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మరింత ప్రసిద్ధి చెందింది. లుంబినికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదిస్తూ బుద్ధుని బోధనలను గుర్తు చేసుకుంటారు. అందుకే దీనిని ప్రపంచ శాంతి నిలయం అని కూడా పిలుస్తారు. మిత్రులారా, మీరు ఎప్పుడైనా నేపాల్ వెళ్లే అవకాశం వస్తే లుంబినిని తప్పకుండా సందర్శించండి. బుద్ధుని జన్మస్థలాన్ని ప్రత్యక్షంగా చూడటం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.